నమస్తే. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. సో ఈరోజు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఎవరైతే తెలంగాణ గౌట్ పెన్షనర్స్ కావచ్చు, అదేవిధంగా రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ వీళ్ళందరూ పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. సో ప్రధాన డిమాండ్ ఏం లేదు. సో వీళ్ళకి రావాల్సిన పెన్షన్స్ కావచ్చు, వీళ్ళకి పిఎల్ కావచ్చు, పిఆర్సీలు డిఎల్ కావచ్చు. సో వీటన్నిటి అంశాల మీద ప్రభుత్వం మాకు తక్షణమే నిధులు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మనం ఒకసారి మాట్లాడడం దీనికి సంబంధించి వీళ్ళ అధ్యక్షులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. పులి సారంగపాణి గారు వీళ్ళ అధ్యక్షులు, వరంగల్ జిల్లా అధ్యక్షులు. సార్ నమస్తే. చేయండి సార్, మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? దాదాపుగా 3 ఏళ్ళు అవుతా ఉంది. అంటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ దశ రావడం కూడా నిజంగా మాకు ఇంట్రెస్ట్ లేదు రావడానికి. కానీ ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి డిఎల్ కానీ, ఆర్డిఏలు, మాకు రావాల్సినటువంటి పిఆర్సీ కానీ, గత 3 నెలల నుంచి వసూలు చేస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి, పెన్షన్ కార్డుకు సంబంధించింది కానీ, ఎక్కడ పోయినా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో చేస్తున్నారు. కానీ వేరే ప్రైవేట్ ఆసుపత్రిలో పోయినప్పుడు క్యాష్లెస్ అన్నాం. ప్రైవేట్ ఆసుపత్రులతో కొన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, కొన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. దయచేసి ప్రభుత్వాలు మాకేంటంటే ప్రభుత్వాలన్నా వీటిపైన దృష్టిగా సారించండి. మాకు రావాల్సిన ఏరియాస్ ఇమ్మీడియట్గా ఇప్పించాలని చెప్పి మనం చేస్తున్నాం. ఒకటి ఏంటంటే ఈ పెన్షన్లు అంతా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి అప్పుడప్పుడు మాట్లాడుతున్నాయి, ఇంట్లో వృద్ధులు ఉన్నట్లయితే వాళ్ళని ఆదరించండి అని చెప్పి. మేము కూడా వృద్ధులమే, మమ్మల్ని ఆదరించాల్సినటువంటి మమ్మల్ని ఆదరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఇవాళ మేము చెప్పే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చేది అయితే పెన్షన్ ఇది నాటే ఎనీ కైండ్ ఆఫ్ మెర్సీ కాదు, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మై రైట్ టు అస్. మాకు రావాల్సినటువంటి మేము అడుగుతున్నాం తప్పి వేరే ఉంది. ఇంకోటి ఏంటంటే మేము వాటికి ఇస్తున్నాం వీటికి ఇస్తున్నామని చెప్పడం మూలంగా ప్రభుత్వం మా మధ్యన ఒక వైరుధ్యాన్ని డెవలప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. దయచేసి మేము ఏ స్కీమ్లకు వ్యతిరేకం కాదు. మేము కోరుకునేది అంటే మాకు జెన్యూన్గా రావాల్సినటువంటి ఆ ఏరియాస్ రావాలి. మీరు దయచేసి దానిలో మనసు పెట్టి చేయాలని చెప్తున్నాం. ఒకసారి మేము ఇంట్లో ఎట్లయితే ఇప్పుడు మేము ఒకసారి మనసు బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలను మార్చే శక్తి, ప్రభుత్వాలకు ఓటు వ్యతిరేకంగా చేసే శక్తి మా వృద్ధులకు ఉంటుంది. వయసు యువకులకు ఎట్టుంది, అదేవిధంగా వృద్ధులకు కూడా ఉంటుంది. ఆ విషయాన్ని మీ ప్రభుత్వం గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. అంటే ప్రభుత్వం పదే చెప్తా ఉంది, ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రంది, కొంచెం అర్థం చేసుకోవాలి, అటు పథకాలు ఇవ్వమంటారా, ఇటు మీకు సంబంధించిన బకాయిలు ఇవ్వమంటారా అని చెప్పేసి అడుగుతుంది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు పండుగ వచ్చినప్పుడు పిల్లలు మా బట్టలు కావాలని అడుగుతారు. మా బాధ మాకుంటుంది, అంతేగాని మేము పల్లెలకు అది ఉన్నది అని చెప్పలేము. అట్లనే విధంగా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి, వీళ్ళకి ఏ విధంగా మీట్గా వెళ్తాం, వీళ్ళ నీడ్స్ ఏ విధంగా మేము అడిగేది గొంతమ్మ కోరికలు ఏమి అడగట్లేదు. మేము అడిగేది మాకు రావాల్సిన బకాయిలు అడుగుతున్నాం, మాకు రావాల్సిన డిఎల్ అడుగుతున్నాం, మాకు రావాల్సిన పిఆర్సీ అడుగుతున్నాం. విషయం ఏంటంటే ఒక మెకానిజం డెవలప్ చేసినారు. ఎప్పుడెప్పుడైతే కేంద్ర ప్రభుత్వాలు డిఎల్ ఇస్తున్నాయో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పేసి. ఇవాళ ఈ ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం కానీ వీటి యొక్క దివాలా కొడతనమే ఇవ్వకపోవడం అన్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు దృష్టి సారించి వీటిపైన ఫోకస్ చేసి వీళ్ళందరికీ రావాల్సినటువంటి ఏరియాస్ చేయాలా. తర్వాత హాస్పిటల్లో క్యాష్లెస్ స్కీమ్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇక్కడ ఇంకో ప్రశ్న సార్, అంటే మీకు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు మీ జీతం నుండి ఆపుకున్న డబ్బులే ఇదంతా, సో మీకు రావాల్సిన డబ్బుల విషయంలోనే ప్రభుత్వం డబ్బులే ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకి, వాళ్ళకి 2 పెన్షన్లు కావచ్చు, 2 జీతాలు కావచ్చు, వాటి విషయంలో ఎందుకు మరి ప్రభుత్వం వెనకడుగేస్తలేదు? వాళ్ళ ఖర్చులో చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు కావాల్సినట్టు అలవెన్సెస్ ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళ దర్జాలకు తక్కువ చేసుకోవట్లేదు. మేము దర్జాల గురించి మాట్లాడలేదు, మరి రావాల్సిన వాటిని అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వాటిపైన ఫోకస్ చేయాలని మనం చేస్తున్నాం. వెంటనే ఇప్పుడు వృద్ధులు 85 సంవత్సరాలు, ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. ఆ పరిస్థితుల్లో మా కట్ చేసినటువంటి ఈహెచ్ఎస్ మా అమౌంట్ 1.5% కట్ చేస్తున్నారు మంత్లీ. మాకు ఇచ్చే ఈ బెనిఫిట్ ఆపేసి మళ్ళీ మా దగ్గర గుంజుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. మాకు కార్డులు ఇచ్చిన తర్వాత అమౌంట్ కట్ చేయాల్సింది మొదలే అడ్వాన్స్గా అమౌంట్ కట్ చేస్తున్నారు. ఇప్పుడు 3వ నెల కటింగ్ అవుతుంది, కానీ ఇంతవరకు కార్డ్స్ గతి లేవు. మరి ఏ హాస్పిటల్ పోయినా కూడా ఎవడు మమ్మల్ని దేకుతలేడు. మరి అలాంటి పరిస్థితులప్పుడు మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? మరి ఎట్టి పరిస్థితులలో మాకు ఇచ్చేటువంటి కార్డ్స్ ఇన్ టైంలో ఇవ్వండి, మాకు ఇచ్చేటువంటి ఏరియాస్ ఇన్ టైంలో ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఈ స్థితిలో మరి వేరే మాకు ఎలాంటి ఆదాయం లేకుండా ఉన్న ఒక పెన్షన్ కూడా రాకపోతే మా బతికేంటి? మరి అలాంటప్పుడు దయచేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, సాధ్యమైనంత త్వరగా మాకు వచ్చేటువంటి అమౌంట్ మాత్రమే మాకు అందజేయాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. గతంలో కొంత అమౌంట్ రిలీజ్ చేసి ఇచ్చిందని చెప్తా ఉంది కదా, అది కేవలం రిటైర్డ్ పర్సన్స్ కు రావాల్సినటువంటి రీసెంట్లీ రిటైర్డ్ అయినటువంటి పర్సన్స్ కు వాళ్ళ అన్ని ఆపిల్ వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళ అమౌంట్ రిలీజ్ చేయడం కోసం మాత్రమే కొంత అమౌంట్ పనిచేసింది. కానీ మాకు రావాల్సినటువంటి 6 డిఎల్ రాలేదు, తర్వాత 23 రావాల్సినటువంటి పిఆర్సీ రాలేదు.
సరే అవన్నీ పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ మాకు రావాల్సినే ఇవ్వండి, మాకు అదనంగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే ఎమ్మెల్యేల కాగవు, ఎంపీల కాగవు, ఎవరి కాగవు, కానీ మరి మాత్రం ఆగుతున్నాయి. మళ్ళీ మేము ఇంకోటి ఏంటంటే పూర్తిగా పెన్షనర్లం, ఇప్పుడు మాకు వేరే ఆదాయమే లేదు. అదేనా ఇప్పుడు పిల్లల పరిస్థితి చూస్తే ఎక్కడో అక్కడ ఎవరిని బతుకు వాడు బతుకుతాడు. మరి మా బతుకు సంగతి ఏంది? ప్రభుత్వం కొంచెం ఆలోచించి వెంటనే మాకు రావాల్సినటువంటి విడుదల చేయాల్సి ప్రభుత్వాన్ని దాదాపుగా అందరికి చూసుకు 2-3 లక్షలు రావాలి సార్ ఒక్కొక్కరికి. ఇంకా పిఆర్సీ వస్తే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు రావాల్సిన 2-3 లక్షలు రావాలి మినిమం. అదేందా మినిమం. ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తాను, పదే అదే చెప్తాను. ఏ ఆర్థిక పరిస్థితులు బాగానప్పుడు ఎవి ఆగుతున్నాయి, మాది ఒక్కటే ఎందుకు ఆగుతుంది? అదేందా ఆర్థిక పరిస్థితి లేదు. అనవసరం ఉన్నటువంటి స్కీములు పెట్టడం, ఆ యూనివర్సిటీ పెడతాం అనడం, ఇటు స్పోర్ట్స్ అనడం, దానికి అమౌంట్ ఇంత అలాట అనడం, దీనికి అమౌంట్ అంత అలాట అనడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి మా వరకు వచ్చేటాలకు మాది ఇక్కడే ఆగుతుంది. దయచేసి అలాంటి పరిస్థితి కాదు, మాకు రావాల్సిందే ఇవ్వండి, మాకు అదనంగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు దయచేసి. హలో ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటే పోయినసారి గవర్నమెంట్ ఆ విధంగా చేస్తేనే గవర్నమెంట్ని తీసేసిండ్లు, మీరు వచ్చేసిండ్లు. మరి మీరు ఆర్థిక పరిస్థితిని చెక్ చేసుకోరా? వచ్చేటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అని మీరు చెక్ చేసుకోరా? కాదు, చెక్ చేసుకోవాలా వద్దా? మరి అన్ని ప్రామిసులు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటే మరి అప్పుడేం చేసిండ్రు? ఎందుకు కాంటాక్ట్ చేసిండ్రు? కాంటాక్ట్ చేసినప్పుడు ఆలోచించుకోవాలి కదా ఎంత ఎక్స్పెండిచర్ అనేది. మరి వాళ్ళ లగ్జరీస్ మాత్రం మెయింటైన్ చేస్తారు, మా కాడికి వచ్చే వరకు డిఎల్ ఇవ్వమంటే డిఎల్ ఇస్తలేరు మాకు. అది పద్ధతి కాదు కదా అది. కాబట్టి మరి గవర్నమెంట్లో ఆలోచించుకొని చాలా చక్కటి నిర్ణయం తీసుకొని మా డిఏలు మాకు రిలీజ్ చేస్తే మేము ఎవరి తిరుగురామో గవర్నమెంట్కు 100% సపోర్ట్ చేస్తాం. గతంలో ఎలక్షన్ టైంలో ప్రభుత్వాలు మీకు హామీలు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం రాగానే మీకు రావాల్సిన అన్ని క్లియర్ చేస్తాను. మాకేమి హామీలు ఇవ్వలే, మాకే ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కొని ఎన్నడూ హామీలు ఇవ్వలే. గత ప్రభుత్వం మోసం చేసింది, మా ప్రభుత్వం రాగానే చేస్తామని ఒక మాట. అవన్నీ చేసిండ్రు. అదొక్కటే కాదు అనేక రకాల చేసిన ప్రామిసులను కూడా పక్కవ పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితి మంచిగుందని అనట్లేదు, కానీ అట్లా అని చెప్పేసి మీరు యూజ్ చేసుకునేటని మీరు ఏమైనా ఆపేస్తున్నారా? మరి మాకు ఇచ్చేదేదో మాకు ఇవ్వక మేము మా డబ్బులే మేము అడిగేది ఏంటి? పిఆర్సీ లేదు, డిఏ లేవు. మేము ఏమన్నా కార్లు అడుగుతున్నామా, బిల్డింగ్లు అడుగుతున్నామా, లేకపోతే ల్యాండ్లు అడుగుతున్నామా, అసోసియేషన్ కొరకు ఏమైనా పెద్ద బిల్డింగ్లు అడుగుతున్నామా? మరి మాకు ఇచ్చేదేదో మాకు ఇస్తే మేము మీ తెలుగు రాం కదా, మేము కూడా సంతోషంగా ఉన్నాం కదా, మిమ్మల్ని సపోర్ట్ కూడా చేస్తాం కదా. కాబట్టి గవర్నమెంట్ షుడ్ హ్యావ్ టు థింక్, గవర్నమెంట్ షుడ్ హ్యావ్ టు థింక్ ఎవ్రీథింగ్ నేను అనేది అది.